దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ ఇంగ్లీష్లో రాసింది, ఫెయిత్ఫుల్ లివింగ్ ఇన్ ఎ ఫెయిత్లెస్ ఏజ్. ఆయన నమ్మదగిన వాడు, కానీ మనము నమ్మదగిన వారము కాదు. ఈ యొక్క థీమ్ మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు, కానీ మనము నమ్మదగని వారముగా మనం ఉన్నాము అనేది మనకు అర్థమవుతా ఉంది. దేవుని యొక్క కృప అది ఎంత విస్తారమైన ప్రేమను, కృపను ప్రభు మనకు చూపిస్తా ఉన్నారు. అనేకమైన విషయాలలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం కానీ, హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో కానీ ఎన్ని మాటలు మనకి కనబడతా ఉన్నాయో, మనం ఎలా ఉండాలి, మనం ఏమి చెయ్యాలి, అవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటే ఎన్ని విషయాలలో తప్పిపోతున్నామో చెప్పడానికి అక్కడ 100 విషయాలు ఉంటే 100కి మనకి ఎన్ని మార్కులు పడతాయా అని ఒక్కొక్క మాటను మనం చూసుకొని ఈ విషయంలో మనం ఎలా ఉన్నాము అంటే, మనం నమ్మదగిన వారిగా ఉన్నామా? దేవుని వాక్యానుసారంగా మనం ఉన్నప్పుడు, వాక్యాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నప్పుడు మనం నమ్మదగిన వారంగా ఉన్నట్లు. వాక్యం ఒకటి చెప్తా ఉంది, మన జీవితం ఒకలాగా ఉంది. ఒక చిన్న మాట తీసుకుంటే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి అనం. మనం ఒకరినొకరు ఘనంగా ఎంచుకుంటామా? చెప్పండి. ఘనత విషయంలో మనం ఒకరినొకరు ఘనంగా ఎంచుకోమని వాక్యం సెలవిస్తా ఉంది. మనము ఘనంగా ఎంచుకోలేకపోతాము. నేను నిన్న కారులో వెళ్తా ఉంటే డ్రైవర్, డాడీకి డ్రైవ్ చేసే డ్రైవర్ ఉన్నాడు కదా, విజయవాడ నూజివీడ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి మరలా అదే రోజు తిరిగి వస్తారు. బయట డ్రైవర్స్ చాలా మంది అంతసేపు డ్రైవ్ చేయరు. వాళ్ళు చెప్తారు, వాళ్ళకి చాలా కండిషన్స్ ఉంటాయి. కానీ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ, ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా చూసుకుంటూ, చాలా మెళకువగా ఉండి, మామూలుగా చూస్తే ఎప్పుడైనా తనతో మాట్లాడితే కొంచెం అమాయకుడిగా ఉన్నట్లుగా కనబడతాడు, తెలివి తక్కువ వాళ్ళలాగా కనిపిస్తాడు. కానీ తను డ్రైవ్ చేసినట్టు నేను డ్రైవ్ చేయగలనా? మనలో చాలా మంది చేయలేదు. మరి ఒక విషయంలో తను చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నప్పుడు తను మనం ఘనంగా ఎంచుతామా? లేకపోతే నేను అనేక సార్లు తను తిట్టిన సందర్భాలు ఉన్నాయి, కొంచెం కోప్పడిన సందర్భాలు, కొంచెం అలా ఎలా చేస్తావు, ఎలా చేసావు అని చెప్పి డ్రైవింగ్ కాని విషయాలలో నేను అనేకమైన విషయాల్లో నేను చిన్న చూపు చూసిన సందర్భాలు ఉన్నాయి. మనం సహజంగా ఏంటి అంటే, మనకంటే స్లోగా చేస్తుంటే, మనం చేయగలిగిన పని కంటే మనం చేయగలిగిన పనిని మనం చేయగలిగిన దానికంటే తక్కువగా చేస్తున్నప్పుడు మనం వాళ్ళు ఏం చేస్తాం? నీకు ఇది కూడా రాదా, నీకు ఇది చేత కాదా అని అనేక విధాలుగా మనం వాళ్ళని ఏం చేస్తామంటే కొంచెం చులకనగా మాట్లాడతాం. అది వాక్యానుసారమా? మనకు అనవసరం అన్నట్లుగా మనం ఉంటే అది మన ఆత్మకు నష్టం. అలాగే దేవుని యొక్క వాక్యం 12వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 4వ వచనం చూడండి, 3వ వచనం నుంచి చదువుదాం. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవులు ఉండినను ఈ అవయవులన్నిటిలో ఒక్కటే పని ఎలాగూ
ఇవి అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరినొకరు ప్రత్యేకముగా. కాబట్టి ఒక్క శరీరంలో ఉన్న అవయవాలు, నా చేతికి విరోధముగా నా కాలు పని చేయదు, నా కాలుకు విరోధముగా నా చెయ్యి పని చేయదు. ఒక్క శరీరంలో ఉన్న అవయవాలు ఎలాంటి యూనిటీ కలిగి ఉన్నాయో క్రైస్తవ సంఘం అంటే ఆ యూనిటీ కనబడాలి. ఒక్క దేహంలో ఉన్న శరీర అవయవాల లాగా మనందరము ఉండాలి. అది క్రైస్తవ సంఘము, క్రీస్తు యొక్క సంఘము, వధువు సంఘము. ఆయన పెండ్లి కుమారుడిగా వచ్చినప్పుడు అలాంటి ఒక శరీరంలో ఉన్న ఒక అవయవాలు అన్నీ కలిసి ఎలాగా పనిచేస్తాయో అలాగా మనము ఒక్క శరీరంలోని అవయవాల్లాగా ఉంటే ఆ సంఘము, ఆ పెండ్లి కుమార్తెను ప్రభు పెండ్లి చేసుకోబోతున్నారు. మరి దానిలో మనం ఉన్నామా? ఒక్క శరీరంలో ఉన్న అవయవాల్లాగా నేను అందరినీ గౌరవిస్తాను, అందరినీ గణపరుస్తాను, నాకంటే ఎక్కువగా నేను గణపరుస్తాను, లేకపోతే అలా మనము ఉండగలమా? ఒకరిని తక్కువ చేయకుండా, ఒకరిని ఇది చేయకుండా అలా ఉండగలుగుతున్నామా? అంటే మనం ఆ ఒక్క శరీరంలో అవయవంలాగా ఉన్నామా లేమా? అలాంటి మనసు మనకు ఉందా లేదా? మరి ప్రభు వచ్చినప్పుడు మరి వధువు సంఘముగా మనము ఆ యొక్క పెండ్లి కుమార్తెలాగా ఆ యొక్క సంఘంలో మనం ఉంటామా? ఈ వాక్యాన్ని ఆలోచించినప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ అనేకమైన విషయాలలో తప్పిపోతూనే ఉన్నట్లుగా కనబడతా ఉంది. ఒకరినొకరు ఘనంగా ఎంచుకోలేకపోతున్నాము. ఒకళ్ళు ఉన్న మంచిని మనం చూడలేకపోతా ఉన్నాము. ఒక సంఘంలో ఒక పాస్టర్ గారు, సంఘ పెద్ద, ఆయన ఏం చేశాడంటే వాళ్ళ సంఘంలో 2 చిన్ననాటి స్నేహితులు ఉన్నారంట. నేను మొన్న మధ్య ఎప్పుడో చెప్పాను, బుధ శనివారాల్లో ఒకరోజు 2 చిన్ననాటి స్నేహితులు ఉన్నారు. చాలా ప్రేమగా ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళిద్దరి మధ్య కొంత విభేదం వచ్చింది. విభేదం వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ ఒకే చర్చికి వస్తున్నారు, కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు, ఒకరితో ఒకరు విరోధంగా ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఆ సంఘములో పెద్దకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అరే, ఒకే సంఘములో ఉండి ఎడముఖం పెడముఖం, ఒకే సంఘములో ఉండి 2 రకాలైన మాటలు, 2 గ్రూప్స్ లాగా ఉండి, లేకపోతే అనేక విధాలుగా అలాంటివి చూసినప్పుడు సంఘ పెద్దలకి, సంఘ కాపర్లకి అది చాలా కష్టం అనిపిస్తుంది. అయితే ఆయన ఏం చేశాడంటే ఒక రోజున ఎట్లాగైనా ఈ సమస్యను, ఈ యొక్క దాన్ని పరిష్కారము చెయ్యాలి అని అనుకొని వెళ్ళాడంట. ఒకళ్ళింటికి వెళ్ళాడు. వెళ్ళి కూర్చోగానే మంచిగా పలకరించాడు, ఆయన కూర్చోబెట్టాడు. కానీ తన స్నేహితుడితో ఎవరితో అయితే విరోధంగా ఉన్నాడో అతని పేరు ఎత్తగానే చాలా కోపోద్రేకుడు అయిపోయాడు, చాలా అసహనం అయిపోయాడు, చాలా బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉంటే చాలా కష్టం అనిపించింది. మాట్లాడినిచ్చి వాడా వీడా ఇట్లాంటోడు అని చెప్పి చాలా 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 కోపంతో కొన్ని మాటలు మనసులో అలా ఉంటాయి కదా కొన్ని, అవి సందర్భం వచ్చినప్పుడు ఇక వద్దనుకున్నా ఆగు, అవన్నీ బయటకు వచ్చేస్తాయి. అట్లా అవన్నీ అలా మాట్లాడుతూ ఉంటే చూసి ఆఖరిగా పెద్ద విని లాస్ట్గా ఏ మాటగా ఆ మాట మనం చెప్పుకోవాలి, అతను పని చేసినట్టు అంత నెగిటివ్ చెప్పిన తర్వాత ఒక్క పాజిటివ్ మాట ఏంటంటే ఆయన ఎలాంటోడో కానీ తను చేసినట్టు పని మనం ఎవరం చేయలేము అన్నాడంట. తనలో ఉన్న మంచిని తీసి మాట్లాడినప్పుడు వెంటనే అతను అన్నాడు, అవునులే, ఆయన చేసినట్టు పని మన ఊర్లోనే ఎవరు చేయలేరు. అంటే ఆ మంచిని మెచ్చుకోక తప్పలేదు.
తర్వాత కొంతసేపు ఉండి అక్కడ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక అతని దగ్గరికి వెళ్ళాడు. ఇతనికి ఎవరంటే పడదో అతని దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ఈయన సందర్భం వచ్చింది, తన స్నేహితుడి యొక్క సందర్భం. నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళొచ్చాను, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను అన్నాడంట. వాడి అని చెప్పేసి తన మీద ఉన్న నెగిటివ్ అంతా, కోపమంతా, బాధ అంతా, తనకున్నదంతా అలా మాట్లాడేస్తా ఉన్నాడు. అలా మాట్లాడేస్తా ఉంటే అన్నీ మాట్లాడినిచ్చి నీ గురించి మాత్రం ఆయన నిన్ను చాలా మెచ్చుకున్నాడు. నా గురించా? వాడా? ఏమని మెచ్చుకున్నాడు? ఏమన్నాడు అని చెప్పేసి అన్నాడండి. అంటే నీలాగా పనిచేసేవాడు మన ఊర్లోనే లేడు అన్నాడు. ఆ మాటకి కోపం వస్తుందా, సంతోషం వస్తుందా? ఆ కోపం అంతా ఆగిపోతా ఒక్కసారి? లేకపోతే కొంతమంది అలాంటి పరిస్థితుల్లో కూడా తప్పదు. ఇక అలాంటి పరిస్థితిలో కొంచెం సంతోషం హృదయం పొంగుతుందా? పొంగుతుంది. కొంతమందిని ఎంకరేజ్ చేస్తే, కొంచెము ప్రోత్సహిస్తే, కొంచెము మెచ్చుకుంటే ఎంత పనైనా చేసేస్తారు. కానీ ఆ మెచ్చుకోవడమే తెలియదు కొంతమందికి. తల్లిదండ్రులు పిల్లలు మెచ్చుకోవడం తెలియదు, భర్తలు భార్యల్ని మెచ్చుకోవడం తెలియదు. అందుకనే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సరే, అతను అలా మెచ్చుకున్నాడు అన్నప్పుడు అతను చాలా ఆశ్చర్యపడ్డాడంట. ఆశ్చర్యపడి చాలా సంతోషించాడు. ఆ తర్వాత ఇతను కూడా ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. అవును, వాడు కూడా ఈ విషయంలో చాలా మంచోడు అని చెప్పి ఇంకేదో విషయాన్ని చెప్పాడంట. చెప్తే ఇతనితో కొంతసేపు మాట్లాడేసేసి మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాడంట. అతని దగ్గరికి వెళ్ళి చెప్పాడంటే, ఇప్పుడే నేను అక్కడికి వెళ్ళొచ్చాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నీ గురించి ఏమన్నాడో తెలుసా అన్నాడంట. ఏమన్నాడు? వాడు ఏమన్నాడు అని చెప్పి మళ్ళీ కోపంగా మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా మంచోడు అని చెప్పి, పలానా విషయంలో నువ్వు చాలా మంచోడు అని చెప్పి చెప్తున్నాడు అని చెప్పి చెప్పాడంట. తనకేం వస్తుంది అప్పుడు? సంతోషం వస్తుంది. ఆఖరికి వాళ్ళిద్దరు మనసుల్లో, వాళ్ళిద్దరూ సంఘంలో ఎదురుపడితే మొఖాలు వెంటనే తిప్పుకునేవాళ్ళు, కోపంగా చూసేవాళ్ళు, ఏదో ఒక అనరాని మాట అనేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్యలో పచ్చిగడ్డేస్తే బొగ్గు మాటది అన్నట్లుగా ఉండేవాళ్ళు. ఆ తెల్లారి ఆదివారం అయితే వాళ్ళిద్దరూ ఎదురుపడ్డారంట. ఎదురుపడి చిన్నగా అతన్ని చూడగానే ఇతనికి ఏం గుర్తొచ్చింది? ఈ మెచ్చుకున్న మాటలు, ఆ సంఘ పెద్ద చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి అంత కోపంగా ఉంటున్న వాళ్ళు అయినా కూడా ఒక చిన్న చిరునవ్వు నవ్వుకున్నారు. చక్కగా అలా స్లోగా వాళ్ళు కలిసిపోయారు. అప్పుడు ఎలా ఉంటుంది సంఘంలో? అందరికీ సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆ సంఘంలో ఎలా ఉండాలంటే ఒక ఐక్యత ఉండాలి. ఒకళ్ళ గురించి ఒకళ్ళు నెగిటివ్ మాట్లాడుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు హీనపరుచుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు ఎంచుకుంటూ అలా ఉండమని దేవుని యొక్క వాక్యము చెప్పడం లేదు. కొంతమంది మనం చూసుకుంటే ఒక కుటుంబంలోనే తల్లులైన వారు లేకపోతే తండ్రులైన వారు ఏం చేస్తారంటే ఒకళ్ళని మెచ్చుకుంటారు, ఒకళ్ళని కించపరుస్తూ ఉంటారు, ఒకళ్ళతో ఒకళ్ళు పోలుస్తూ ఉంటారు. నిజంగా మనుషులు అందరూ ఒకటే కాదు. అందరికీ ఒకే రకమైన తెలివితేటలు ఉండవు, అందరికీ ఒకే తలాంతులు ఉండవు, అందరికీ ఒకే రకమైన కృపావరాలు ఉండవు. ఎవరు ఉన్నారో వాళ్ళని బట్టి. ఒక సంఘం ఉంది అంటే సంఘములో ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది. ఒక ఆంటీ ఉన్నారు, ఆవిడ పచ్చడి పడతారు బాగా, అందరికీ రాదది. ఆమె అవసరం రాకుండా పోతుందా? వస్తుంది. ఇంకొకడు మంచి నిపుణత కలిగిన వారు ఉంటారు, ఏదో ఒక సమయంలో వాళ్ళ అవసరం వస్తుంది. అట్లాగే సంఘంలో కూడా వాళ్ళకున్న తలాంతులను బట్టి, వాళ్ళకున్న కృపావరాలను బట్టి, వాళ్ళకున్న మంచితనాన్ని బట్టి ఒకరి అవసరం ఒకరికి వస్తుంది. అందుకనే సంఘంలో ఐక్యతగా ఉండాలి. అందరూ ఒకరినొకరు ఘనంగా ఎంచుకోవాలి. కొన్నిసార్లు ఎలా మాట్లాడతారంటే వాళ్ళతో నాకు అసలు అనవసరం, ఇక నాకు వాళ్ళతో సంబంధం లేదు అని అంటాం. ఆ తర్వాత ఎలాగైనా వాళ్ళతో అవసరం వస్తుంది. కానీ అలా మాట్లాడేసేసి, అలా అనేసేసి వాళ్ళని దూరం చేసేసుకొని
వేసుకొని అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? ఎంత మొహం చిన్నపోతుంది, ఎంత కష్టం అనిపిస్తుంది మళ్ళా వెళ్ళడానికి. కాబట్టి ఎవరిని మనము ఘనహీనంగా ఎంచుకోవడానికి అది దేవుని యొక్క వాక్యము ఒప్పుకోదు. ఇలా ఒకరినొకరు ఘనంగా ఎంచుకోవాలి. అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి మనం ఘనంగా ఎంచుకోవాలి. ఎంతమంది దేవుని ఘనంగా ఎంచుకోవడం అంటే ఏంటి? ఘనంగా ఎంచుకోవడం అంటే ఏంటి? గనుడా అని, లేకపోతే ఏదో ఆరాధన చేస్తాను అలా ఆరాధన చేయడమా? ప్రార్థన చేయడానికి కొన్ని సంఘాల్లో చక్కగా ఆరాధన చేస్తారు, దేవుణ్ణి ఘనపరుస్తారు, ఘనమైన మాటలతోటి ఆరాధన చేస్తారు. ప్రభువా నువ్వు ఇలాంటి వాడు, అలాంటి వాడు, ఎలాంటి వాడు అని దేవుని యొక్క గుణ లక్షణాలను ఎత్తి ఆయన్ని ఘనపరుస్తారు, ఆరాధన చేస్తారు. కానీ జీవితంలో వచ్చేటప్పటికి వాక్యానుసారంగా మనం జీవించకపోవడం దేవుని గణపరిచినట్లా? వాక్యానికి మనం విలువ ఇవ్వకపోవడం దేవుని గణపరిచినట్లా? మనం ఎవరిని గణపరుస్తున్నాం? ఎవరిని గణపరుస్తున్నాము? మీరు తినినను త్రాగినను ఎవరి మహిమ కొరకు? ఏమి చేసినా దేవుని మహిమ కొరకు. దేవుని మహిమపరచడం, దేవుణ్ణి గణపరచడం అనేది పూర్తిగా మర్చిపోతున్నామా? మనం చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఆయనకి చెందవలసిన మహిమను మనం దొంగిలిస్తాం. బైబిల్లో బిలామును చూసినట్లయితే ఆయన ఒక ప్రవక్త, బాలాకు పిలుస్తా ఉన్నాడు. బాలాకు ఒక రాజు, ఆయన పిలుస్తా ఉన్నాడు బిలాముని, నువ్వు రావయ్యా, నీకేం కావాలంటే నువ్వు ఏది అడిగితే నేను నీకు అది, నిన్ను గణపరచలేనా నేను? ఒక రాజుగారు అంటున్నారు ఒక ప్రవక్తతోటి, నేను నిన్ను గణపరుస్తాను, ఇంటెడు బంగారం ఇస్తాను, ఇంటెడు వెండిస్తాను, లేకపోతే నువ్వు ఏది అడిగితే నేను అది ఇస్తాను, నేను నిన్ను గణపరచలేనా? నేను రమ్మంటున్నాను కదా, నువ్వు రా, నువ్వు వచ్చి ఆ ఇశ్రాయేలీయుల ప్రజల్ని శపించు అని చెప్పి ఎలాంటి మాటలు చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పే మాటలు వింటుంటే ఆయన నన్ను గణపరుస్తానంటున్నాడు అని ఎలా ఉంటది? ఒక వ్యక్తి నీకు ఏం కావాలంటే అది నేను చేస్తాను అంటే ఎలా ఉంటది? ఎంత సంతోషంగా, ఎంత ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది, ఎంత ఆనందం వచ్చేస్తుందో, ఎంత ఇక మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, అది రైటా, ఇది రాంగా, ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా అన్నది ఒక్క క్షణము మర్చిపోతామేమో అన్నట్లుగా ఉంటుంది. బిలాముని పిలుస్తున్నాడు రమ్మని, కానీ ఒక ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి తను చాలా జాగ్రత్తగా మరి ఏం చేయాలి, వెళ్ళాలా? అక్కడే అర్థమైపోతుంది అక్కడ ఎవరిని శిక్షించడానికి రమ్మంటున్నాడు. అరే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు దీవించిన వారిని, దేవుడు ఏర్పరచుకున్న వారిని, దేవుని యొక్క ప్రజలని ఏం చేయాలంట? ఆ పని ఆయనకు అర్థమైపోతుంది. కానీ ఒక ప్రక్కన ఏమంటున్నాడు, నేను ఘనపరుస్తాను. ఎవరి చేత ఘనపరచబడడానికి మనం ఆశపడుతున్నాము? మనం చేసేదానికి ప్రతిఫలం ఎవరిస్తారు? కానీ మనము దేవుడు ఇస్తాడులే అని చెప్పి సంతోషంగా ఉండగలుగుతున్నామా? ఎంతమంది భార్యలు భర్తలతో పోట్లాడట్లేదు, నువ్వు నన్ను మెచ్చుకోవు, నా విలువ నీకు తెలియదు, నేను చేస్తే గాని నా విలువ నీకు చెయ్యమంటే అందరూ ఎత్తాల్సి వస్తుంది. నేను అన్నాను, మగోళ్ళు కూడా అంటారు అదే మాట, నేను చేస్తే నువ్వు అడుక్కు తింటావు అంటారు. ఎవరు అడుక్కు తింటారండి? మనుషుల యొక్క మెప్పు మనం కోరుకుంటున్నాము, నన్ను మెచ్చుకోలేదని బాధపడి చిన్నపుచ్చుకుంటున్నాము. దేవుని వైపు మనం చూస్తున్నట్లయితే, దేవునిపై మన దృష్టి ఉంచినట్లయితే, దేవుని యొక్క మెప్పు మనకి కావాలా? దేవుడు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? మరి ఎందుకు మనం కంగారు పడిపోతున్నాం, దిగులు పడిపోతున్నాము? వాళ్ళు మనల్ని ఘనహీనంగా చూస్తున్నారని, వాళ్ళు మనల్ని లెక్క చేయట్లేదని, వాళ్ళు మనల్ని మెచ్చుకోవట్లేదని, వాళ్ళు మనల్ని ఘనపరచట్లేదని మనం ఎందుకు బలహీనమైన మనస్సుతో ఉంటున్నాము? మనం చేయవలసింది మనం చేయాలి, మనకి కావలసిన ప్రతిఫలము దేవుడిస్తాడు. ఇలాంటప్పుడు మనం బాధపడవలసిన అవసరం ఉందా? మనం ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరి ఘనతను కోరుకుంటున్నాం? దేవుని ఘనతను కోరుకుంటున్నాం.
పోట్లాటే ఉండదు, ఒక మాటే ఉండదు, ఒక గందరగోళమే ఉండదు. నువ్వు ఇది చేయట్లా, నువ్వు అది చేయట్లా, నువ్వు నన్ను పట్టించుకోవట్లా, నువ్వు ఇలా చేయట్లా, నువ్వు ఇది చేయట్లా అన్న మాటలు ప్రభు వైపు చూస్తుంటే మనకి మాటలు వస్తాయా? మన దృష్టి ఎక్కడ? ఎవరి వైపు? ఈ బిలాము ఉన్నాడు, దేవుని యొక్క ప్రవక్త. ఎటు చూస్తున్నాడు? ఒక ప్రక్కన దేవుడు, ఒక ప్రక్కన ఈ పీకులాట. దేవుడు వెళ్ళొద్దన్నాడు, వెళ్ళొద్దని మళ్ళీ వెళ్తున్నాడు. ఎల్నా కొన్నిసార్లు డాడీ దగ్గరకు వస్తారు కొంతమంది, అయ్యగారు వెళ్ళొద్దు అంటారు. వెళ్ళొద్దంటే నా దగ్గరకు వస్తారు, అమ్మ కొంచెం చెప్పమ్మా డాడీకి, అమ్మ అంటారు. నేను పెద్ద ఇదిలాగా నేను వెళ్ళి ఏదో చేసేసి ఏదో చేస్తా ఒక్కొక్కసారి. కానీ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బిలాము ఆఖరికి వెళ్ళాడు. తన మనస్సులో ఎలాంటి పోరాటం ఉందో వెళ్తున్నాడు. ఆఖరికి దేవుడు వెళ్ళొద్దన్నా నేను వెళ్తాను అయ్యా, నాకు పర్మిషన్ ఇవ్వు అంటే ఆఖరికి దేవుడు సరే వెళ్ళు, అయితే నేను చెప్పమన్న మాటే నువ్వు చెప్పాలి. దేవుడు తన ప్రజలు శపిస్తాడా, ఆశీర్వదిస్తాడా? కానీ తన యొక్క సేవకుని ద్వారా దేవుడు వాళ్ళ ప్రజల్ని మరొకసారి శపించబడే పరిస్థితుల నుంచి తప్పించి మరలా దేవుడు తన ద్వారా ఆశీర్వాదము వచనాలు పలకడానికి ప్రభు చూస్తా ఉన్నారు. కానీ బిలాము వెళ్తా ఉన్నాడు. తన మనస్సులో ఎవరి ఘనతను కోరుకుంటున్నాడు? రాజు యొక్క ఘనత. బాలాకు గణపరచడం కావాలా, లేకపోతే దేవుడు గణపరుస్తాడని తెలుసు, కానీ దేవుని ఘనత కంటే ఎవరి ఘనతను కోరుకుంటున్నాడు? చూడండి, మనం కూడా అనేక సార్లు అలాగే మన దేవుని వైపు చూడకుండా మనుషుల యొక్క ఘనతని వాళ్ళని లెక్క చేయట్లేదు, వీళ్ళని లెక్క చేయట్లేదు అని మనం అనేక సార్లు మనుషుల యొక్క ఘనతను కూడా, వాళ్ళ మెప్పును కూడా మనం కోరుకుంటా ఉంటాం. ఆఖరికి నిజంగా బిలాము తప్పుదారి పట్టేవాడే. ఎవరితో బుద్ధి చెప్పాడు? దేవుడు ఎలాగా గాడిదకు మానవుని యొక్క స్వరాన్ని ఇచ్చి బుద్ధి చెప్పించాడు. ఆఖరికి బిలాము తప్పు చేశాడా? చేయలేదు. వెళ్ళాడు. ఏం చేశాడు? తన ప్రజల్ని ఆశీర్వది. దేవుడు ఏం చెప్పమన్నాడు? ఇక నా వల్ల కాదు అన్నాడు. పోరాటము మన జీవితంలో కూడా అనేకమైన విషయాల్లో పోరాడి ఓడిపోతున్నామా? పోరాడి గెలుస్తున్నామా? చెప్పండి. శోధన వస్తుంది, భయంకరమైన పోరాటాలు. ఆ పోరాటాల్లో ఏం చేస్తున్నాం? విసిగిపోయి మనం ఏదనుకుంటామో అదే చేసేస్తున్నాం. అక్కడే మనం ఫెయిల్ అయిపోతున్నాం. అక్కడే దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటున్నాం. మరి పూర్ణంగా దేవుని వైపు చూసి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోతా ఉన్నాం. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి మనుషుల దగ్గర నుంచి ఘనత పొందుకోవటానికి ఆశపడుతున్నామా? దేవుడు ఏమంటున్నాడు? సమయాలు 2 సమయాలు అనుకుంటా, చూడండి ఒకసారి. ఒకటో సమయాలు 2వ అధ్యాయంలో 30వ వచనంలో మనం చూసినట్లయితే, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుటని యెహోవా. ఒకటో సమయాలు 2వ అధ్యాయము 30వ వచనం. ఓకే. నన్ను గణపరచు వారిని నేను గణపరచు. నన్ను గణపరచు వారిని నేను గణపరచు. ఎవరంటున్న మాట అది? దేవుడు అంటున్నా. యెహోవా వాక్యదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచు. నన్ను గణపరచు వారిని నేను గణపరచు. నన్ను తృణీకరించు వారు తృణీకరము పొందుదురు. నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందుదురు. కాబట్టి దేవుని మనం గణపరిస్తే దేవుని చేత గణపరచబడతాం. దేవుని మనం గణపరుస్తున్నామా? ఉదయం రూతక్క చెప్పింది కదా, ఒక మంచి సజీవ సాక్ష్యాన్ని చెప్పింది. ఆమె ఎవరిని గణపరిచింది? ఈ దినాలలో భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. ఒకళ్ళొకళ్ళు గణపరుచుకుంటారు. దేవుని గణపరుస్తున్నారా?
కనబడతారు. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళు ఒకళ్ళొకళ్ళు గనపరుచుకుంటున్నారా, ఒకళ్ళొకళ్ళు మరి ఏం చేస్తారో. కానీ దేవుణ్ణి గనపరిచే వారిగా మనము ఉండాలి. మనం దేవుని గనపరిస్తే దేవుని చేత మనము గనపరచబడతాము. మన జీవితంలో దేవుని గనపరుస్తున్నామా, దేవుణ్ణి గనపరుస్తున్నామా? కొంతమంది మాట్లాడుతుంటే కొన్ని కూటాల్లో సాక్ష్యాలు వింటుంటే, లేకపోతే కొంతమంది మాట్లాడుతుంటే ఎవరిని కనపరుస్తారు? ఎవరైనా చీఫ్ గెస్ట్ వచ్చారనుకోండి, ఎవరిని కనపరుస్తారు? మనుషులు గనపరచవద్దు అని కాదు, కానీ మనుషుల్ని గనపరిచే విధానమే ఎక్కువైపోతుంది, కానీ దేవుని గనపరిచే విధానం కనబడడం లేదు. అనేకమైన విషయాల్లో దేవుణ్ణి మనము గనపరచలేని వారిగా కనబడతా ఉన్నాం. ఆయనకి చెందవలసిన మహిమను దొంగిలిస్తున్న వారిగా కనబడతా ఉన్నాం. కాబట్టి మనం ఏ పని చేస్తున్నా దేవుణ్ణి గనపరుస్తున్నామా లేదా, దేవుని మనం ముందు పెడుతున్నామా లేదు. గనపరచడం అంటే దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వడం, వాల్యూగా ఎంచుకోవడం, దేవుని యొక్క సన్నిధిని, దేవుడు మనకి ఇచ్చిన వాటిని, దేవుని యొక్క అనేకమైన దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క బిడ్డలను, ఎన్ని విషయాలలో సంఘంలో ఉన్న పెద్దల్ని ఎలా ఎంచాలంట? రెండంతల ఘనత, డబుల్ ఘనత. ఎక్కడ? తిమోతిలోనా? 1 తిమోతి 5:15 చూడండి. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషంగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా, రెట్టింపు సన్మానం, డబుల్ ఆనర్. దేవుని వాక్య పరిచర్య చేసే వాళ్ళని, లేకపోతే సంఘంలో ఉన్న పెద్దగా ఉండి అనేకమైన విషయాల్లో ముందుండి బాధ్యతగా పనిచేస్తున్న వాళ్ళని ఎలా ఎంచాలి? వాళ్ళకే బోళ్ళని తిట్లు, వాళ్ళకే బోళ్ళంత అవమానం, వాళ్ళనే బోళ్ళని నిందలు, వాళ్ళ మీద నిందలేస్తున్నారు. అదిగో వాళ్ళకైతే ఇలా చేశాడు, మాకు చేయలా. ఇదిగో వీళ్ళకైతే ఇలా చేశారు, మాకు చేయలా. వీళ్ళనైతే పట్టించుకున్నారు, మమ్మల్ని పట్టించుకోవాలి. నిందలు వేయమని చెప్తున్నారా పెద్దల మీద? లేకపోతే ఘనంగా రెట్టింపు సన్మానం అంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? మరియు సహోదరులారా, మీరు ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొంచున్నాం. ఘనముగా ఎంచుకోవలసిన వారిని మనం ఘనంగా ఎంచుకోకపోవడం తప్ప రైటా? చెప్పండి. మనం అనుకుంటాం ఏదో పెద్ద తప్పులేం మనం చెయ్యం, రక్షణ పొందిన వారం మనం నేను ఆ తప్పు చేయట్లా, ఈ తప్పు చేయట్లేదు అని అనుకుంటున్నాం. కానీ చేయవలసిన వాటిని చేయకపోవడమే పాపం అని ఉంది. ఏలైనది చేయనెరిగి అలా చేయని వానికి పాపము కలుగును. ఈ పాపమే మనలో ఉంది. మనం రిట్రీట్లో ఒప్పుకోవలసిన పాపం ఏంటి అంటే, పాపం అనగానే మనం ఏదో మళ్ళీ మొట్టమొదటి మారుమనసు పొందినప్పుడు ఒప్పుకున్న పాపాలు ఒప్పుకోమని కాదు. వాటినే జ్ఞాపకం చేసుకొని, ఆ పాపాలనే జ్ఞాపకం చేసుకొని మనము ఇంకా పశ్చాత్తాపడటం కాదు. చేయవలసిన వాటిని మనం చేయలేకపోతూ, ఏమి చేయాల్సింది నేను చేయలేకపోతున్నాను, ఏది నాకు పాపం అయిపోయింది, ఏ పాపాన్ని మనం కడుక్కోవాలి. ఇప్పుడు రిట్రీట్కి వచ్చిన రక్షణ పొందిన మనము మన హృదయాన్ని, మన పాపాన్ని కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలి? ఏంట పాపము? మరలా మారుమనసు పొందుదామని చెప్పి మళ్ళీ పాత పాపాలు ఒప్పుకోవడం కాదు. ఏం చేయాల్సినవి మనం చేయకుండా మనము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాము. అదే పాపం అయిపోయింది. ఘనంగా ఎంచుకోవాల్సిన ఘనంగా ఎంచుకోకపోవడం, మేలు చేయకపోవడం, సమాధానపరిచే వారిగా ఉండకపోవడం, ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పడం, ఒకరి మీద ఒకరికి రెచ్చగొట్టే మాటలు చెప్పడం, ఇలా చేయకూడని వాటిని మనము ఏమి చేస్తున్నామో అవే చేయవలసిన వాటిని మనము ఏమి చేయలేకపోతున్నాము. అవన్నీ పాపముగా మరలా పేరుకొని ఉన్నాయి మన జీవితంలో. మనం బాగానే ఉన్నాము అని మనం అనుకుంటున్నాము, కానీ మన యొక్క వాక్యము అనే అర్థములో మనం చూసుకుంటే మన హృదయ స్థితి ఎట్లా ఉందో తేటగా మనకి కనబడతా ఉంది. దేవుని ఘనంగా ఎంచుకోలేకపోతున్నాము, దేవుని బిడ్డల్ని ఘనంగా ఎంచుకోలేకపోతున్నాము. మొన్న ఈ మధ్య ఒకళ్ళు, అమ్మ పెళ్ళికి డేట్ ఇవ్వండి అన్నారు.
పెళ్లి పెట్టుకుంటాము అంటే అయ్యగారికి ఏదైనా డేట్ చెప్పాలంటే నన్ను అడుగుతున్నాను. నేను అయ్యగారికి డేట్లు అయ్యగారిని అడిగి నేను డేట్లు చెప్తా ఉంటాను. సరే అయ్యగారికి ఎప్పుడు వీలుందో చూసి నేను డేట్ చెప్పాను. డేట్ చెప్తే అది ఏ రోజు వచ్చిందో తెలుసా? మంగళవారం వచ్చిందంట. అమ్మా మంగళవారం మాత్రం వద్దు, మీరు ఇంక ఏ విషయంలో మాకేం అభ్యంతరాలు లేవమ్మా, మీరు ఏం చెప్తే అది చేస్తాం, కానీ మంగళవారం మాత్రం వద్దు. ఇప్పుడు ఆ మాటకి నేనేం చేయాలి? వాళ్ళని నేను గణపరచాలా, నా దేవుణ్ణి గణపరచాలా? బిలాము బాలాకుని గణపరిచాడా, దేవుణ్ణి గణపరిచాడా? కష్టమవుతుంది. సరే పాపం పోనీలే, వాళ్ళు అభ్యంతర పడుతున్నారు అని చెప్పేసి నేను డేట్ మార్చలేకపోయాను. నేను బాబు నీకు ఇష్టమైనప్పుడు నువ్వు పెళ్లి పెట్టుకో, నీకు ఇష్టమైన డేట్లో పెట్టుకో, మేము రాగలిగితే వస్తాం, లేకపోతే లేదు. చూడండి ఎంత కష్టమో. మనం తప్పు చేస్తూ మనం దేవుని బిడ్డలను కూడా తప్పు చేయించి ఎంత చూడండి అవివేకము. మళ్ళీ ఇంకొకరు ఫోన్ చేశారు, పలానా రోజు అమ్మ అయ్యగారు వస్తారా? అయ్యగారికి ఆ రోజు రెండు ప్రోగ్రాంలు ఉన్నాయి, అయ్యగారు రావడానికి కుదరదు. లేదమ్మా అయ్యగారు రావాలి అన్నారు. రావాలంటే మరి నేను డేట్ ఇస్తాను, మీరు పెట్టుకోండి అన్నారు. సరే అన్నారు. అంటే మే నెల 2వ తారీఖు అని చెప్పాను. చెప్తే ఆ రోజున వాళ్ళు ఎవరితో మాట్లాడుకున్నారో ఏమైందో డేట్ మాత్రం కుదరలేదు. ఎవరో చెప్పారు 1వ తారీఖే మంచి రోజు అని. ఎవరి మాటలకి విలువ? దేవుడు చేసిన రోజులన్నీ మంచి రోజులే కదమ్మా, మంచి రోజులే కాదా? ఇంకా దేవుణ్ణి అంగీకరించిన మనలో మంచి రోజు అంటే ఎవరు అంటే ఇక మనకి ఏమనిపిస్తుందంటే, అమ్మో అదే మంచి రోజేమో, ఆ రోజు కనుక చేసుకోకపోతే, ఆ రోజు కనుక మనం పెట్టుకోకపోతే, ఆ రోజు కనుక మనము కాదు అని వేరే రోజు పెట్టుకుంటే నష్టపోతామేమో. ఏంటి మనస్సు? ఇదేనా మన భక్తి మెట్టు? ఇదేనా మనం పొందిన రక్షణ మెట్టు? ఇదేనా మన విశ్వాసపు మెట్టు? ఎలాంటి బలహీనమైన మనస్సు! ఎలాగ లోకము చేత, లోకంలో ఉన్న వాటి యొక్క ఆశల చేత, లేకపోతే లోకములో ఉన్న ఆచారాల చేత మనం ఇంకనూ ఉన్నట్లయితే అది మనకు ఆశీర్వాదము కాదు. రక్షణ పొందిన వ్యక్తులు ఇక్కడ ఇది ఉండకూడదంట, అది అంటే ఇంట్లో సడన్ గా మార్పులు జరుగుతున్నాయి. కొన్ని ఏళ్లలో మారు మనసు పొంది ఎన్నో సంవత్సరాలు, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇక్కడ ఉండాల్సింది అక్కడికి, అక్కడ ఉండాల్సింది ఇక్కడికి మారింది. ఏంటమ్మా అంటే ఎవరో దారైపోయే వాళ్ళు చెప్పారు, అదేంటి ఇది ఇక్కడ ఉంది, అందుకనే మీ ఇంట్లో ఈ సమస్యలు అనగానే వీళ్ళకి ఏమైపోతుంది చూడండి. ఏ మాటలు మనల్ని ప్రభావితం చేస్తా ఉన్నాయి. దేవుని యొక్క శక్తి మనలో ఉంటే, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే, దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉంటే అలాంటి మాటలకి మనకు భయం వస్తుందా? నిజంగా అలాంటి మాటలు ఎవరన్నా చెప్తే ఖచ్చితంగా నేనైతే దానికి విరోధంగానే చేస్తా. అది నా విశ్వాసం. ఖచ్చితంగా ఆ రోజు పెట్టకూడదు అంటే నేను ఆ రోజు ఖచ్చితంగా పెట్టడానికే నేను చూస్తాను. అది నా విశ్వాసం. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, కానీ దేవుడు నా పక్షంగా ఉన్నాడని నమ్ముతున్నాను, కానీ నేను ఇంకెవరిని మనం నమ్మాలా నమ్మక్కర్లేదా? లేదు. కానీ ఎంతమంది దేవుని సన్నిధికి వస్తూ కూడా ఇలాంటి భయాల చేత, ఇలాంటి వాటి చేత పీడింపబడుచు ఉన్నారు. అది దేవుని గణపరిచినట్లా? లేకపోతే వాళ్ళని గణపరిచినట్లా? ఎవరిని గణపరుస్తున్నాము? దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మనము దేవుణ్ణి గణపరచడం లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, భక్తుల్ని గణపరచమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
కనపరుస్తున్నారా భార్యలు? ఇంతకుముందు భయపడిపోయేవాళ్ళు, భర్త అంటే చాలా గౌరవంగా ఉండేవాళ్ళు. భార్యలు మాట్లాడాలంటే ఈ రోజుల్లో జనరేషన్ మారిపోయింది, చాలా మారిపోయింది. ఆ మారిపోవటంలో కూడా చాలా బలహీనమైన పదజాలాలు, చాలా బలహీనమైన విధానాలు కనపడతా ఉన్నాయి. గణపరచలేకపోతున్నాను. తల్లిదండ్రులను గణపరచమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. తల్లిదండ్రుల్ని చిన్నపిల్లలు గణపరచట్లేదు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కొంచెం ఇల్లంతా అయ్యగారు వాళ్ళు వస్తున్నారంటే ఎవరో ఒక అమ్మాయిని పిలిపించి మొత్తం అంతా క్లీన్ చేయించుకుంటున్నాను. నేను కూడా అదే రోజు వెళ్ళాను. కొంచెం గబగబా క్లీన్ చేయించుకుంటున్నాను. క్లీన్ చేయించుకుంటుంటే ఆ పనమ్మాయికి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఫోన్ అయితే మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతుంటే కూర ఏం వండలేదేంటి, వెళ్ళిపోయావు అని చెప్పి పిల్ల అరుస్తుంది. 5 సంవత్సరాల పిల్ల. వండలేదులే, ఏదో పచ్చడి వేసుకొని తిను అంటుంది ఆమె. చంప పగులుతుంది అంటుంది పిల్ల. అస్సలు నా మనసులో కొన్ని రోజులు పోలేదు ఆ మాట. చిన్న పిల్ల వాళ్ళ అమ్మని ఏంటి కాదు, ఇంక నేను ఆ మాటలు అనలేకపోతున్నా. చంప పగులుతుంది, నువ్వు రా ముందు నీ సంగతి చూస్తా అంటుంది. అబ్బా, ఎలాంటి వాతావరణం కనబడతా ఉంది లోకంలో. మన దేవుని గణపరిస్తే మన పిల్లలు మనల్ని గణపరుస్తారు. మన దేవుని మాటలు లక్ష్య పెడితే మన మాటని దేవుడు, మన పిల్లలు వింటారు. తల్లిదండ్రులని గణపరచలేని తరం కనబడతా ఉంది. యవనస్తులైన వారు, చిన్నపిల్లలు. ఎందుకంటే ఒక ఇంట్లో భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు గణపరచుకోరు. ఆ ఇంట్లో ఆ పిల్లలు ఎలా ఉండాలో అలా ఉంటారు. భర్త భార్యని చులకనగా మాట్లాడుతుంటే పిల్లలు ఏం చేస్తారు? అదే నేర్చుకుంటారు. అది సరదా అనుకుంటున్నారు చాలా మంది, కానీ దానివల్ల చాలా నష్టము కుటుంబాలలో. ఎన్ని నీతి కబుర్లు చెప్తారు, కానీ తల్లిదండ్రులు మాత్రం పట్టించుకోరు. ఎలాంటి పరిస్థితుల్లో చూడండి, కొన్ని కాంప్రమైజ్ అయిపోతున్నారు. కొడుకు కాంప్రమైజ్ అయిపోతున్నాడు, భార్య మాటే వినాల్సి వస్తుంది. ఎందుకు భార్య నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది? ఎందుకు నువ్వు భార్య చేతిలో ఇదైపోతున్నావు? నీ సొంత తల్లిని తండ్రిని చూసుకోలేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడో ఏ బలహీనతలోని చిక్కిపోయి భార్యకి దొరికిపోయి ఇక భార్య చెప్పిన మాట వినాల్సిన పరిస్థితులు వస్తున్నాయేమో అనుకుంటున్నాను నేను. చేయవలసిన వాటిని మనం చేయలేకపోతున్నాము. ఒకసారి మా అక్క, మూడో అక్క, గ్రేస్ అక్క ఉంది కదా, తనకి చాలా అనారోగ్యంగా అయిపోయింది. తనకి చాలా చచ్చిపోతానేమో నేను అనుకుంటుంది. తను గ్యాస్ పట్టేసి కొంచెం బాగా చాలా ఇదైపోతా ఉంది. చనిపోతాను. వెంటనే తనకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఏమని? తల్లిదండ్రుల్ని ఎవరు దీర్ఘాయుష్మంతులు అవుతారు? తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారని ఉంది కదా దేవుని యొక్క వాక్యంలో. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. నీ మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీ దీర్ఘాయుష్మంతుడు అవుదు. మీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఈ మాట జ్ఞాపకం వచ్చి నేను ఎప్పుడూ నా తల్లిదండ్రుల మాట వినకుండా నేను లేను కదా, వాళ్ళని నేను చాలా ఘనంగా ఎంచుకున్నాను కదా, నేను వాళ్ళ మాట విన్నాను కదా, నేను చచ్చిపోను, నాకు దీర్ఘాయువు. ఎంత ధైర్యం వచ్చేసిందంటే ఆమెకి, నేను చనిపోను. తనకు అర్థమైపోయింది, నేను చనిపోను, నాకు దేవుడు దీర్ఘాయువుని ఇస్తాడు. ఎందుకు? నేను నా తల్లిదండ్రుల్ని. చూడండి, మనం చేస్తున్న భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుందా? నేను ఇలా చేస్తున్నాను కదా అని ఎంత గొప్ప ధైర్యం వచ్చిందో ఆమెకి. దేవుణ్ణి గణపరచడం, దేవుని బిడ్డల్ని గణపరచలేకపోవడం. అలాగనే తల్లిదండ్రుల్ని
గనపరచుకోలేకపోవడం, ఒకరినొకరు గనపరచుకోలేకపోవడం, ఇలాగ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మనం గనపరచబడాలని ఆశపడుతున్నాం, కానీ మనం దేవుణ్ణి గనపరచడం లేదు. దేవుని యొక్క వాక్యానికి విరోధముగా మన జీవితము కనబడతాం. అలాగనే మనం చూసినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయంలో 17వ వచనంలో, అలాగనే రోమీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో కూడా మన అధికారులకు మనం ఏమై ఉండాలంట? లోబడి ఉండాలి. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకుంటాను. మొన్న మధ్య కూడా ఒక ఆమె ఒక పార్టీ, కానీ ఆమెకి ఇష్టమైన పార్టీ గెలవల, ఆమెకి ఇష్టం లేని పార్టీయే గెలిచింది. ఆ 5 సంవత్సరాలు నోరు మూసుకొని కూర్చుంటాడు. మేము పార్టీ అంటే ఆమె పార్టీ ఊరికనే మాట అనుకుంటా ఉంటాం. వాళ్ళ పిల్లలు, మేము, మా పిల్లలు కూడా సరదాగా అనుకుంటా ఉంటాం. కానీ ఆ అధికారంలో ఉన్న అధికారిని ఆమె ఏమీ మాట్లాడలేదు, చాలా ఓర్పుగా ఉంటుంది. ఎందుకంటే అంటుంది, అధికారంలో ఉన్న వాళ్ళని దేవుడు గనపరచమన్నాడు కదా, కాబట్టి నేను అతన్ని గనపరుస్తాను. నేను మాత్రం నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుని వాక్యాన్ని నేను పాటిస్తాను. ఆమెకి ఇష్టం లేదు, ఎన్నో మాటలు మాట్లాడాలని ఉంది, కానీ దేవుడు అధికారం ఇచ్చేది ఎవరు? దేవుడు. కాబట్టి నేను ఉన్న అధికారంలో దేవుని వల్లనే నియమింపబడింది, కాబట్టి దేవుడు నియమించాడు. దాన్ని యాక్సెప్ట్ చేసి గౌరవించి మౌనంగా ఉన్నాను. మనమైతే ఈ వాక్యం మనకి గుర్తురాదు, మనకు నచ్చింది మనం మాట్లాడేస్తా ఉంటాం. అధికారులను మనం గౌరవించలేకపోతున్నాము, వాళ్ళని ఘనంగా ఎంచుకోలేకపోతున్నాము, వాళ్ళకి లోబడి ఉండలేక. చాలా మంది రూల్స్ ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, లేకపోతే గవర్నమెంట్ మనకి ఇచ్చిన రూల్స్ ఉంటాయా ఉండవా? రూల్స్ పాటించాలి. ఎందుకంటే అధికారులు మనకి ఇచ్చిన రూల్స్ని మనం ఏం చేయాలి? పాటించాలి. కానీ అది కూడా పాటించాం. దేవుని వాక్యం ఉంది అక్కడ అధికారులు చెప్పింది వాళ్ళు అలాగే చెప్తారులే. హెల్మెట్ పెట్టుకోమంటే హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోమంటే పెట్టుకోకపోవడం, లేకపోతే ఇటువైపు ఎడం వైపే నడవాలంటే ఎటు పడితే అటు నడవడం, ఎలా పడితే అలా ఏది కూడా రూల్స్ ఫాలో అవ్వకుండా మనం దానివల్ల జరిగే నష్టాలు ఎన్ని, దానివల్ల జరిగే ప్రాణాపాయాలు ఎన్ని ప్రాణాలు పోతా ఉన్నాయి, ఎంత వయసుకి డ్రైవింగ్ చేయాలి? 18 years, అది కూడా లైసెన్స్ మరి లేకపోయినా చేసేస్తున్నారు, పిల్లలు ఇచ్చేస్తున్నారు పేరెంట్స్. ఎన్ని రూల్స్ ని మనం ఫాలో అవ్వట్లేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? అది ఫాలో అవ్వాలని చెప్తుందా, అవ్వక్కర్లేదని చెప్తుందా దేవుని యొక్క వాక్యం? మరి అక్కడ కూడా మనం ఏం చేస్తాం? దేవుని యొక్క వాక్యం అని మనం అనుకుంటున్నామా? ఎవరు పాటిస్తున్నారు? నేను పాటించడానికి. ఎంత నిర్లక్ష్యం! అదే దేవుని వాక్యము. మనకి దేవుని యొక్క ఎవరు పాటిస్తున్నారో పాటించట్లేదో కాదు, అది దేవుని వాక్యము. అధికారులకు లోబడి ఉండమని, రూల్స్ ఫాలో అవ్వమని చెప్పి దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. ఆగ్రహ భయమును బట్టి మాత్రం కాదు, మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకం. లోబడి ఉండుట ఆవశ్యకం. కంపల్సరీ మనం లోబడి ఉండాలి. కానీ అలా మనం ఉండలేకపోతున్నాం. అనేకమైన విషయాలలో దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించలేకపోతా ఉన్నాం, మీరుతూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని మనం ముందుకు పెట్టుకోవాల్సిన వారిగా మనం ఉన్నాము. చూడండి, సామెతలు 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానము ఉన్నది. చూడండి, అహంకారము వెంబడి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. అహంకారముతోటి మనం లోబడట్లేదు. అహంకారముతోటి మన ఇష్టానుసారంగా మనము దేవుని గణపరచకుండా మన ఇష్టాన్ని మనం ముందుకి పెట్టుకుంటున్నాము. అహంకారము, ఎవరైతే అహంకారంగా ఉంటామో వాళ్ళు అనేకమైన విషయాల్లో తప్పిపోతాం. అహంకారంతో ఉన్నవారికి ఏమొస్తుందంట? అవమానం వస్తుంది. వినయం గల వారి యొద్ద
వినయముగా ఉండి అన్నిటికీ రూల్స్ ఫాలో అవుతూ చేయవలసిన వాటిని చేస్తూ దేవుణ్ణే ముందు పెట్టుకొని గణపరుస్తూ మనుషుల యొక్క ఘనతను కోరుకోకుండా దేవుని వాక్యాన్నే ముందు పెట్టుకొని దేవుణ్ణే గణపరచాలి, దేవుని వాక్యాన్ని నేను లోబడితేనే దేవుని గణపరిచినట్లు అవుతుంది అని ప్రతీది కూడా దేవునికి మహిమకరంగా దేవుని గణపరుస్తూ మనం ముందుకు వెళుతూ ఉంటే అదే జ్ఞానం. మనుషుల యొక్క జ్ఞానం అంట దేవుని యొక్క వెర్రితనము కంటే దేవుని వెర్రితనము దేవుని యొక్క వెర్రితనము మనుషుని జ్ఞానం కంటే గొప్పది. దేవుని యొక్క వెర్రితనము మనుషుని యొక్క జ్ఞానము కంటే ఆయన వెర్రితనమే గొప్పది. అంటే మన జ్ఞానం ఎలాంటిదో ఒకసారి ఊహించాం. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైన దేవుడు ఒకవేళ బలహీనమైన దేవుడు జ్ఞానము దేవుని యొక్క వెర్రితనం మనిషి జ్ఞానం దేవుడు ఎక్కడన్నా ఒకవేళ ఫూలిష్ గా దేవుడు వెర్రితనంగా ఏమన్నా ప్రవర్తిస్తున్నా కూడా అది మన జ్ఞానం కంటే అదే గొప్పదంట. కానీ మన జ్ఞానం మీద మనం ఎంత ఆధారపడతామో చూడండి. మన జ్ఞానం మీద మనం ఆధారపడి దేవుని ఏం చేస్తున్నాము, దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం, అరే దేవుని వాక్యము దాన్ని ఘనంగా ఎంచుకోలేకపోతున్నాము. దేవుని వాక్యం అలాగే చెప్పుద్దిలే, కానీ అలా చేస్తే ఎలా కుదురుద్ది, ఇలా చేస్తే ఏం కాదు. అది ఎవరి జ్ఞానం? మన జ్ఞానాన్ని మనం ముందు పెట్టుకుంటున్నాము. కానీ మనది జ్ఞానము కాదు, మనది జ్ఞానము కాదు. దేవుని యొక్క వెరితనము మన జ్ఞానం కంటే అదే గొప్పది. కాబట్టి ఏది ఏమైనా సరే మనం దేవునికి లోబడటమే మనకి క్షేమము, దేవుని మాట మనం వినడమే మనకి క్షేమము, అదే మనకి ఆశీర్వాదము. దేవుని మనం ముందు పెట్టుకుంటున్నామా? మన వివాహ బంధములో దేవుణ్ణి గణపరిస్తే ఆ బంధం ఏమవుతుంది? మన కుటుంబంలో దేవుని గణపరిచేవాడంగా మనం ఉన్నట్లయితే, తల్లిదండ్రులుగా మనం దేవుని గణపరిచేవాడంగా ఉన్నట్లయితే, సంఘములో మనం దేవుని గణపరిచినట్లయితే ఏ భేదాలు ఉండవు. మనలో ఆ ఘనతను మనం కోరుకుంటున్నట్లయితే, ఒకవేళ నువ్వు ఘనతను కోరుకుంటున్నట్లయితే నీకు అన్ని చోట్ల సమస్య, నీకు అన్ని చోట్ల నీకు ఇబ్బంది, అన్ని చోట్ల నీకు నువ్వు బాధపడతావు. లేకపోతే నువ్వు దేవుని మనం ముందు పెట్టుకుంటే మనల్ని ఒకరు ఘనంగా ఎంచాలి అన్న కోరిక కూడా మనల్ని మనం తగ్గించుకుంటాం. ఒకరు ఘనంగా ఎంచట్లేదన్న బాధ మనకి రాదు. చూడండి, చేయవలసిన వాటిని మనం చేయకపోవడాన్ని బట్టి అనేకమైన విషయాల్లో మనము తప్పిపోతున్న వాడుగా కనబడతా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టముగా మనల్ని బలపరుస్తూ ఉన్నదో మనం చూస్తున్నాం కదా. దేవుని మనం గణపరుస్తున్నామా? దేవుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు, నన్ను గణపరిచేవారిని నేను. చూడండి, సామెతల గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో ఎలా గణపరచాలంట దేవుణ్ణి. ఆస్తిలో భాగమునిచ్చి మన 10వ వంతుని ఇచ్చి, అంటే దేవుని గణపరచడం అంటే మనము మన సమయాన్ని, హెబ్రీ భాషలో గ్రీక్ భాషలో దాని మూలమైన పదం చూస్తే టైం, దేవునికి ఇవ్వవలసిన సమయం, ఇవ్వవలసిన దాన్ని ఇవ్వలేకపోతున్నాం. మనం దేవునికి ఇవ్వవలసిన దాన్ని మనం ఇవ్వలేకపోతా ఉన్నాము. నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచు. నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచు. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగాను, అప్పుడు పంటలు బాగా పండుతాయంట. ఆస్తిలో భాగం ఇస్తే ఏమవుతాయంట? నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందంట. నీ గానుగుల్లో కొత్త ద్రాక్షారసం పైకి పొర్లిపారు. గానుగుల్లో ద్రాక్షారసము పైకి పొర్లి పారుతా ఉంటుందంట. దేవుని గనప మన మార్గము మనము పూర్తిగా ఆయన మీద డిపెండ్ అయితే, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకుండా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకముంచు. మనుషుల మాటల యందు కాదు నమ్మకము, మూఢాచారాలు కాదు నమ్మకము. పూర్ణ హృదయంతో దేవుని యందు మనం నమ్మిక ఉంచితే ఏం జరుగుతుందంట? అప్పుడు ఆయన నీ త్రోవలు మన త్రోవలు సరళం అవుతాయి. కొన్నిసార్లు మనకు అర్థం కావట్లేదు, ఎందుకు ఈ చిక్కు, ఎందుకు ఈ మార్గం సరళం అవ్వట్లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ మనం దేవుని నమ్మడం లేదు. ఈ ప్రవర్తన అంతటి ఆయన అధికారం ఒప్పుకోను. ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే అప్పుడు ఆయన త్రోవలు అప్పుడు దేవుడు మన త్రోవల్ని
సరళం చేస్తాడు. చూడండి, దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి, దేవుని కనపరచాలి, దేవుని చిత్తం మనం చెయ్యాలి. ఏది చేసినా దేవునికి మహిమ వచ్చేలాగా మనం చెయ్యాలి. ఇవన్నీ ఇలా చిన్న చిన్నగానే కనబడుతున్నాయి, కానీ ఇలా చేసినప్పుడు, అంతగా దేవుని మనం ప్రేమించగలిగినప్పుడు, అంతగా దేవుని గణపరచగలిగినప్పుడు, నిజంగా అలాంటి వారికి ఉండే సంతోషము, అలాంటి వారికి ఉండే సమాధానము, అలాంటి వారి మధ్య ఉండే ఐక్యత, అది చెప్పడానికి వీలు లేదు. అలాంటి వారిగా మనం ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. మనం ఎలాంటి వారిగా ఉన్నాం? ఎలాంటి వారిగా ఉన్నాము? దేవుడు మెచ్చుకునే వారిగా ఉన్నామా? దేవుని వైపు మనం చూస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం ముందుకి వెళ్ళగలుగుతాము. దేవుని వైపు మన చూపు ఉండాలి, దేవుని మనం కనపరచాలి, పెద్దల్ని కనపరచాలి. సమూయేలు, సొలొమోను పెద్దల మాట తీసుకున్నాడా, యవనస్తుల మాట తీసుకున్నాడా? పెద్దల్ని మనం తృణీకరిస్తాం, వాళ్ళ ప్రక్కన పెడతాం, వాళ్ళు మాట్లాడనేమో, వాళ్ళ సలహాలు కనీసం వినము. రెహబాం, ఎస్. కాబట్టి అలాగా అనేకమైన విషయాలలో మనము దేవుడు చెప్పిన మాటల్ని మనం చేయలేకపోవడాన్ని బట్టి, నిజంగా అక్కడ రెహబాము అతను అలాగా పెద్దల మాట వినకపోవడాన్ని బట్టి ఎంత నష్టపోయాడు, ఎలా విడిపోయింది ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా. 10 గోత్రాలు ఒక గ్రూపు, 2 గోత్రాలు ఒక గ్రూప్ అయిపోయి అలాగే డివిజన్ అయిపోయింది. చూడండి, దేవుడు మనం అనుకుంటున్నాము ఏమవదులే, మనం ఏదనుకున్నా నడుస్తుంది, అయిపోతుంది అని అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యాన్ని మనం మీరి మన ఇష్టానుసారంగా మనం అడుగులు ముందుకు వేసినప్పుడు ఎలాంటి చిక్కులు అవన్నీ మనం అర్థం కూడా చేసుకోలేకపోతున్నాం. ఏదో సమస్య వచ్చిందా, దాన్ని దాటిపోదాము, ఏదో చేద్దాం, ఇది చేయడానికి ఇది చేద్దాం, ఇది నుంచి తప్పించుకోవడానికి ఇలా చేద్దాం అని ఎంతసేపు మన ప్రయత్నాలే. కానీ మన ప్రయత్నాలను పక్కన పెట్టి మన సమస్యల్ని, మన పరిస్థితులన్నింటినీ మన దేవుని దగ్గర పెట్టి, మనం ఎక్కడ దేవుని గణపరచలేకపోయామో, ఎక్కడ దేవుని బిడ్డల్ని గణపరచలేకపోయామో, ఎక్కడ పెద్దల్ని గణపరచలేకపోయామో, ఎక్కడ తల్లిదండ్రుల్ని గణపరచలేకపోయామో, ఎక్కడ మనము పెద్దల్ని గౌరవించలేకపోయాము, గణపరచలేకపోయాము, ఇవన్నిటిని మనం పరిశీలన చేసుకుంటే మన మార్గం సరళం అవుతుందా అవదా? ఎంతమంది రిట్రీట్కి వచ్చిన మనము, నా మట్టుకు నేను అనేకమైన విషయాలలో స్ట్రగుల్ అవుతూ ఉంటూ అలాగే ఉండిపోవాలా, లేకపోతే మనము సరే ఈ మార్గం సరళం అవ్వాలా? మన మార్గం సరళం అవ్వాలంటే మనం చేయవలసిన విషయాలు మనం చేయాలి. మన హృదయాన్ని సరిచేసుకోవాలి. అప్పుడు మనలో ఒకరికొకరు సమాధానం వచ్చినప్పుడు, మనలో ఒకరినొకరు ఘనంగా ఎంచుకునే పరిస్థితులు వచ్చినప్పుడు, దేవుని వాక్యానికి మనము లోబడినప్పుడు, మనం వెంటనే దేవుని వాక్యం వింటున్నప్పుడు మనల్ని గద్దించిన దాన్ని మనం వాళ్ళు విడిచిపెట్టాలా, లేకపోతే దాన్ని లోబడి దాన్ని సరి చేసుకోవాలా? సరి చేసుకుంటే, అరే ఈ రోజు పెడితే నీకు మంచిది కాదు, ఆ రోజు పెడితే మంచిదంటే, అబ్బో ఎంత ఫాస్ట్గా సరి చేసుకుంటామండి ఆ మాటలా మనం విని సరి చేసుకోవాల్సింది? చెప్పండి. దేవుని వాక్యాన్ని మనం లోబడదాం, దేవుని వాక్యాన్ని బాగా చదువుదాము, వాక్యాన్ని లోబడదాము. దేవుడు మన మార్గాల్ని, ఇరుకులో ఉన్న మన బ్రతుకుల్లో విశాలతను ప్రభు కలుగు చేస్తాడు. అలాంటి విశాలతలో మనము ప్రభు కొరకు బ్రతకవలసిన వారిగా ఉన్నాము, దేవుని గణపరచవలసిన వారిగా ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో నేను బాగానే ఉన్నాను అని అనుకుని మనము మౌనంగా ఉండేవారము కాక, అయ్యో అనేకమైన విషయాలలో నేను దేవుని గణపరచలేకపోతున్నాను, దేవుని ఘనంగా ఎంచుకోలేకపోతున్నాను, అదే పెద్ద తప్పుగా మనము గ్రహించుకోగలిగినట్లయితే, దాన్ని సరి చేసుకోగలిగినట్లయితే, దేవుని బిడ్డల విషయంలో మనం సరి చేసుకోగలిగినట్లయితే, పెద్దల విషయంలో మనం సరి చేసుకోగలిగినట్లయితే, ఒకరినొకరు ఘనంగా ఎంచుకునే విషయంలో మనం సరి చేసుకోగలిగినట్లయితే, మనల్ని మనం తగ్గించుకోగలిగినట్లయితే మన గొప్ప దీవెన చూస్తాం కదా. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నిన్ను ఘనపరచలేని వ్యక్తిగా నేను ఉన్నానయ్యా. నీ మాటకు లోబడలేని వ్యక్తిగా నేను కనబడుతున్నానయ్యా.
అనేకమైన విషయాలలో తప్పిపోతున్న వ్యక్తిగా నేను కనబడుతున్నానయ్యా. మన హృదయాన్ని పరిశీలన చేసుకొని సిద్ధపడడానికి మన యొక్క హృదయాలను ప్రభు యొక్క సన్నిధిలో కృమరించుకుందామా? మనుషుల యొక్క ఘనతను కోరుకుంటున్నామా? ప్రభు వైపు మనం చూస్తున్నామా? బలహీనమైన విశ్వాసంతో మనం ఉన్నట్లయితే, మనుషుల మాటల్ని, మనుషుల యొక్క ఘనతనే కోరుకుంటున్న వారిగా మనం ఉన్నట్లయితే అది మనకి నష్టము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా. దేవుని బిడ్డల్ని ఘనపరచలేకపోతా ఉన్నాము. మన స్వరము దేవునికి వినబడనిద్దామా? మన ముఖములు దేవునికి కనబడనిద్దామా? అవును ప్రభువా, నిజమే, నేను ఘనపరచలేని వ్యక్తిగా నేనున్నాను, నన్ను క్షమించండి అని ప్రభు యొక్క సన్నిధిలో, నీ పనిని ఘనముగా నేను ఎంచుకోలేకపోతున్నాను ప్రభు, నీ కార్యాన్ని నేను ఘనంగా ఎంచుకోలేకపోతున్నాను ప్రభు, నీ బిడ్డల్ని ఘనంగా నేను ఎంచుకోలేకపోతున్నాను ప్రభు. దయచేసి ఒక్కసారి కేక వేద్దాం, నోరు తెరుద్దాం. ప్రభువా, అనేక సార్లు నేను ఘనపరచలేదు ప్రభువా, పెద్దలను ఘనపరచలేదు యేసయ్యా, రెట్టింపు ఘనపరచవలసిన వారిని ఘనపరచలేదు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. దేవా, నా తల్లిదండ్రులను ఘనపరచలేదు, భర్తను భార్యను ఘనపరచలేదు ప్రభువా, అధికారులను ఘనపరచలేదు ప్రభువా, నన్ను క్షమించండి. మేలైంది చేయలేరు, అలా చేయలేదు ప్రభువా, నన్ను క్షమించండి. ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మితబడిన వాకు ఫలింప చేయండి. మేమందరము మిమ్మల్ని కనపరచడానికి, మీ బిడ్డలను కనపరచడానికి, మా ఆస్తిలో భాగం ఇచ్చి మిమ్మల్ని కనపరచడానికి, మీ వాక్యానుసారంగా బ్రతకడానికి కృప దయచేయండి. మీ వాకు ముద్ర వేసి ఫలింప చేయండి. యేసుక్రీస్తు నేను వేడుకొంచున్నాను. దయచేసి కూర్చోనండి.